ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ముఖం సదా సంతోషంతో వెలిగిపోతూ ఉండాలి. మమ్మల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నాడనే సంతోషం మీ ముఖంపై ప్రకాశిస్తూ ఉండాలి. ఈరోజు ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ ముఖ్య పురుషార్థం ఏది? జవాబు: మీరు శిక్షల నుండి విడుదలయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. అందుకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఈ యాత్ర ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ప్రేమతో స్మృతి చేస్తే చాలా సంపాదన జమ అవుతూ ఉంటుంది. అమృతవేళనే లేచి స్మృతి చేస్తూ కూర్చుంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వస్తారు. జ్ఞాన విషయాలు బుద్ధిలో వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు నోటి నుండి ఎలాంటి వ్యర్థ మాటలు మాట్లాడరాదు. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. పాట విన్నప్పుడు కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు. వారి సంతోషం కూడా పెరుగుతుంది. భగవంతుడు మమ్మల్ని చదివించి విశ్వచక్రవర్తి పదవిని ఇస్తారు. కానీ ఇంత సంతోషం ఎవరో కొంతమందికి మాత్రమే అరుదుగా ఉంటుంది. ఈ స్మృతి స్థిరంగా నిలవదు. మేము తండ్రికి చెందిన వారిగా అయ్యాము. ఆ తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని చాలామందికి నష ఎక్కదు. సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వినేవారికి కూడా సంతోషం కలుగుతుంది. ఇక్కడ తండ్రి ఎంతో మంచి మంచి విషయాలు వినిపిస్తున్నారు. బాబా చదివించిన తర్వాత విశ్వాధికారులుగా చేస్తారు. అందువలన విద్యార్థులకు ఎంత సంతోషం ఉండాలి. ఆ భౌతిక చదువు చదివే వారికి ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం ఇక్కడ వారికి లేదు. బుద్ధిలో కూర్చోదు. ఇటువంటి మంచి మంచి 4-5 పాటలు వినమని తండ్రి అర్థం చేయించారు. తండ్రిని మర్చిపోయినందున పాత ప్రపంచము, పాత సంబంధాలు కూడా గుర్తుకొస్తాయి. అటువంటి సమయంలో పాటలు విన్నందున కూడా తండ్రి స్మృతి వచ్చేస్తుంది. తండ్రి అంటూనే వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. మీరు శివబాబా ద్వారా విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? విద్యార్థుల్లో ఇటువంటి సంతోషం ఎంతగానో ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా పోరాదు. ముఖ్యంగా నిద్ర త్యాగం చేసి ఇటువంటి తండ్రిని, టీచర్ను, ఓహో మాకు తండ్రి ద్వారా విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది అని మత్తులో ఉన్న వారి వలె పదే పదే స్మృతి చేస్తూ ఉండాలి. కానీ మాయ స్మృతి చేయనివ్వదు. బంధుమిత్రులు మొదలైన వారి స్మృతి వస్తూ ఉంటుంది. వారి చింతనే జరుగుతూ ఉంటుంది. పాతదై కూలిపోయిన మురికి ప్రపంచం చాలామందికి గుర్తుకొస్తుంది. విశ్వానికి చక్రవర్తిగా అవుతారని తండ్రి తెలిపిన దానికి నష పెరగదు. పాఠశాలలో చదివే వారి ముఖాలు చాలా ఆనందంగా ఉంటాయి. ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ సంతోషం కొంతమందికి మాత్రమే అరుదుగా ఉంటుంది. నిజానికి అపారమైన సంతోషం సదా పెరిగి ఉండాలి. అనంతమైన తండ్రి స్వయంగా చదివిస్తున్నారని మర్చిపోతారు. ఇది గుర్తు ఉండిన సంతోషం ఉంటుంది. కానీ గతించిన కర్మభోగం ఎలా ఉంది అంటే తండ్రిని స్మృతి చేయనివ్వదు. మళ్ళీ ముఖం మురికి వైపే వెళ్తుంది. అందరూ ఇలా ఉంటారని బాబా అనరు. నెంబర్ వారుగా ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండేవారు మహా సౌభాగ్యశాలురు. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. ఆ చదువులో ఫలానా టీచర్ మమ్మల్ని బ్యారిస్టర్గా చేస్తున్నారని ఎలా అనుకుంటారో ఇక్కడ కూడా స్వయం భగవంతుడు మమ్మల్ని భగవతిగా చేస్తున్నారని అనుకుంటే ఎంత నష ఉండాలి. వినే సమయంలో కొంతమందికి నష ఎక్కుతుంది. మిగిలిన వారు అర్థమే చేసుకోరు. గురువును ఆశ్రయిస్తూనే వీరు తన వెంట తీసుకెళ్తారని భావిస్తారు. భగవంతునితో కలుపుతారని నమ్ముతారు. కానీ ఇక్కడ స్వయం భగవంతుడే మీతో కలిసి తన వెంట తీసుకెళ్తారు. భగవంతుని వద్దకు తీసుకెళ్లేందుకు లేక
శాంతిధామానికి తీసుకెళ్లేందుకు మానవులు గురువులను ఆశ్రయిస్తారు. ఈ తండ్రి సన్ముఖంలో కూర్చుని మీరు విద్యార్థులు చదివించే టీచర్ను స్మృతి చేయండి అని ఎంతగా అర్థం చేయిస్తున్నారు. ఇంతగా చెప్తున్నా ఏమాత్రం స్మృతి చేయరు. మంచి మంచి పిల్లలు కూడా స్మృతి చేయరు. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు, వారు జ్ఞానసాగర్లు, మాకు వారసత్వం ఇస్తున్నారు, ఇది గుర్తున్న సంతోషపు పాదరస మఠం ఎక్కి ఉంటుంది. తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్న ఆ నష ఎక్కదు. బుద్ధి అనేక వైపులకు వెళ్ళిపోతుంది. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. బాబా గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయకండి. వినాశనమయ్యే వస్తువును ఎందుకు స్మృతి చేయాలి? ఇక్కడ ఎవరైనా మరణిస్తే 2-4 సంవత్సరాల వరకు కూడా వారిని స్మృతి చేస్తూ ఉంటారు, వారిని మహిమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని పిల్లలకు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఎవరు ఎంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు తెగిపోతూ ఉంటాయి. చాలా సంపాదన జరుగుతుంది. అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా మనుషుల అమృతవేళలోనే నిద్ర లేచి భక్తి చేస్తారు. మీరు జ్ఞాన మార్గంలోని వారు. పాత ప్రపంచపు వ్యర్థంలో మీరు చిక్కుకోపోరాదు. మీరు జ్ఞాన మార్గంలోని వారు. పాత ప్రపంచపు వ్యర్థంలో మీరు చిక్కుకోరాదు. కానీ ఆ మురికిలో చాలామంది పిల్లలు ఎంత కూరుకుని పోతారో చెప్పలేము. ఆ మురికి నుండి వెలుపలికి రానేరారు. రోజంతా వ్యర్థమే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానానికి సంబంధించిన విషయాలు బుద్ధిలోకి రానే రావు. జ్ఞానానికి సంబంధించిన విషయాలు బుద్ధిలోకి రానే రావు. కొంతమంది పిల్లలు రోజంతా సేవ కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. బాబా సేవ చేస్తే బాబా కూడా గుర్తుకొస్తారు. ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా సేవలో తత్పరమైన వారు మనోహర్ దాది. ఈరోజు కర్నాల్కు వెళ్ళింది, రేపు మరొక చోటుకి వెళ్తుంది. ఈ విధంగా సేవ కొరకు పరుగులు తీస్తూ ఉంటుంది. పరస్పరం కొట్లాడుకునేవారు సర్వీస్ ఏం చేయగలరు? తండ్రికి ప్రియమైన వారు ఎవరు? బాగా సేవ చేయవారు తండ్రికి అత్యంత ప్రియమైన వారు. రాత్రింబవలు సేవ చేయాలనే చింత ఉంటుంది. వారు తండ్రి హృదయంలో స్థానం పొందుకుంటారు. పదే పదే ఇటువంటి పాటలు వింటున్న స్మృతి ఉంటుంది, పెరుగుతుంది. ఎప్పుడైనా ఉదాసీనంగా ఉంటే పాటలు రికార్డ్ వినిపిస్తూనే సంతోషం కలుగుతుంది. ఓహో ఓహో, మేము విశ్వానికి అధికారులుగా అవుతాము. బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అని మాత్రమే చెప్తున్నారు. ఇది చాలా సులభమైన చదువు. బాబా 10-12 మంచి మంచి రికార్డులు సెలెక్ట్ చేశారు. ఇవి అందరి వద్ద ఉండాలి, కానీ మర్చిపోతారు. మరికొంతమంది నడుస్తూ నడుస్తూ చదువును వదిలిపెడతారు. మాయ దాడి చేస్తుంది. తమోప్రధాన బుద్ధిని సతోప్రధానంగా చేసేందుకు బాబా ఎంతో సహజమైన యుక్తులు తెలుపుతున్నారు. ఇప్పుడు మీకు తప్పులు తెలుసుకునే బుద్ధి లభించింది. ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా వచ్చారు కనుక పావనంగా అవ్వాలి కదా. మీ తలపై జన్మ జన్మాంతరాల భారం చాలా ఉంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. అంతేకాక సంతోషం కూడా ఉంటుంది. సేవ చేయటమే కాక సొంత లెక్కాచారం కూడా చూసుకుంటూ ఉండాలి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను. స్మృతి చాట్ను ఎవరూ ఉంచటం లేదు. పాయింట్లు రాస్తారు, కానీ స్మృతిని మర్చిపోతూ ఉంటారు. మీరు స్మృతిలో ఉండి ఉపన్యసిస్తే మీకు చాలా బలం కలుగుతుందని తండ్రి చెప్తున్నారు. అలా కాకుంటే నేనే వెళ్ళి చాలామందికి సహాయం చేస్తూ ఉంటానని బాబా చెప్తున్నారు. నేనే వెళ్ళి సేవ చేసే వారిలో ప్రవేశించి సేవ చేస్తాను. సేవ చేసే తీరాలి కదా. ఎవరి భాగ్యమైనా తయారయ్యేందుకు సేవ చేయు వారిలో తెలివి లేకుంటే నేనే ప్రవేశించి సేవ చేస్తాను. అందుకే కొంతమంది బాబాయే ఈ సేవ చేయించారని రాస్తూ ఉంటారు. మాకు శక్తి లేకున్నా బాబాయే మురళి నడిపించారని కూడా అంటారు. కొంతమంది అహంకారంతో నేను చాలా బాగా అర్థం చేయించాను అని అంటూ ఉంటారు.
కళ్యాణం చేసేందుకు నేను ప్రవేశిస్తాను. తర్వాత వారు బ్రాహ్మణి కంటే తీవ్రంగా ముందుకు వెళ్తారు. ఎవరినైనా తెలివిలేని వారిని పంపితే వారికంటే నేను బాగా అర్థం చేస్తానని వచ్చిన వారనుకుంటారు. వీరిలో గుణాలు కూడా లేవు, వీరికంటే మా స్థితి బాగుంది అని కూడా అనుకుంటారు. సేవ చేసేవారికంటే పెద్దగా ఉన్నవారు చాలా నశాలో ఉంటారు, చాలా ఆడంబరంగా ఉంటారు. గొప్ప గొప్పవారు వచ్చినా ఏకవచనంలో నీవు నీవు అంటూ మాట్లాడతారు. వారిని దేవి దేవి అంటూ ఉంటే అందులోనే సంతోషం పొందుతూ ఉంటారు. ఇటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. టీచర్ల కంటే విద్యార్థులు చాలా తెలివిగలవారిగా అవుతారు. పరీక్ష పాస్ అయింది ఒక్క బాబాయే. వారు జ్ఞానసాగర్లు. వారి ద్వారా మీరు చదివిస్తారు. కొంతమంది చాలా బాగా ధారణ చేస్తారు, కొంతమంది మర్చిపోతారు. అన్నిటికంటే ముఖ్యమైనది స్మృతి యాత్ర. మన వికర్మలు ఎలా వినాశనం అవ్వాలి? కొంతమంది పిల్లలు ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఈ బాబాకు మరియు ఆ బాబాకు మాత్రమే తెలియాలి. శిక్షల నుండి విడుదల పొందే పురుషార్థమే ముఖ్యంగా చేయాలి. దాని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. దాని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొంతమంది ధన సహాయం చేసి మేము ధనవంతులవుతామని భావిస్తారు, కానీ శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. అలా చేయకుంటే బాబా ముందు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరైనా జడ్జ్ కుమారుడు అటువంటి పనులు చేస్తే జడ్జికి కూడా సిగ్గవుతుంది కదా. అలాగే ఈ తండ్రి కూడా అంటున్నారు, నేను ఎవరిని పాలన చేశానో వారికే నేను శిక్షను విధిస్తాను. అప్పుడు మీరు తల క్రిందకు వంచుకుని అయ్యో అయ్యో అని పశ్చాత్తాపడతారు. బాబా ఎంతగానో అర్థం చేయించారు, చదివించారు, మేము గమనం ఇవ్వలేదు. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా, వారికి మీ జాతకం తెలుసు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తారు. 10 సంవత్సరాలు పవిత్రంగా ఉన్నవారిపై కూడా అకస్మాత్తుగా మాయదాడి చేసి ముష్టిఘాతులతో యుద్ధం చేసి సంపాదనంతా మాయం చేసి పతితులుగా చేస్తుంది. ఇటువంటి ఉదాహరణలు చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది క్రింద పడుతూ ఉంటారు. మాయవీ తుఫానుల వల్ల రోజంతా కంగారు పడుతూ ఉంటారు. చివరికి తండ్రినే మర్చిపోతూ ఉంటారు. బాబా నుండి అనంతమైన వారసత్వం, అనంతమైన చక్రవర్తి పదవి లభిస్తూ ఉందనే ఖుషి కూడా ఉండదు. కామ వికారంతో పాటు మోహం కూడా ఉంటుంది. ఇందులో నిర్మోహులుగా అవ్వాలి. పతితులపై ఏమాత్రము ఆకర్షణ ఉండరాదు. వారికి కూడా తండ్రి పరిచయం ఇచ్చి ఉన్నతంగా మార్చాలని ఆలోచన ఉండాలి. వారిని శివాలయానికి అర్హులుగా ఎలా చేయాలి అని యుక్తులు ఆలోచిస్తూ ఉండాలి. ఇలా ఆలోచించడం మోహం కాదు. ఎంత ప్రియమైన సంబంధమైన వారికి కూడా అర్థం చేస్తూ ఉండండి. ఎవరిపైన ఎముకల ప్రేమ అంశ మాత్రం కూడా ఉండరాదు. అంటే భౌతిక ప్రేమ అంశ మాత్రం కూడా ఉండరాదు. లేకుంటే బాగుపడరు. దయాహృదయులుగా అవ్వాలి. మీపై మీరు కూడా దయ చూపుకోవాలి. ఇతరులపై కూడా దయ చూపాలి. తండ్రి కూడా జాలిపడతారు. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారో గమనిస్తూ ఉండాలి. బాబా వద్ద నిరూపించాలి. ఎంతమందికి పరిచయం ఇచ్చారో పరిచయం తీసుకున్న వారు కూడా బాబా మాకు ఫలానా వారి ద్వారా పరిచయం లభించింది అని రాస్తారు. ఇటువంటి రుజువు లభిస్తే మీరు సేవ చేస్తున్నారని బాబాకు తెలుస్తుంది. ఈ బ్రాహ్మణి చాలా మంచి చురుకైన వారు అని బాబాకు రాయాలి. చాలా బాగా సేవ చేస్తుంది, చాలా బాగా చదివిస్తుంది అని రాయాలి. కానీ యోగంలో చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతారు. స్మృతి చేయాలనే తెలివే ఉండదు. భోజనం చేయనప్పుడు కూడా శివబాబా స్మృతిలో ఉండి తినండి. ఎక్కడికైనా తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఏవేవో ఇతర మాటలు గుర్తుకొచ్చినా మళ్ళీ తండ్రిని స్మృతి చేయండి. అలా చేస్తే పనులతో పాటు తండ్రి స్మృతిలో కూడా ఉన్నారని అర్థమవుతుంది. తండ్రి చెప్తున్నారు, కర్మలు చేయండి, నిద్ర కూడా చేయండి, జతలో ఇది కూడా చేయండి. కనీసం 8 గంటలైనా యోగం చేయగలగాలి. ఇది
చివరి సమయంలో వీలవుతుంది. మీ చాట్ను నెమ్మదిగా వృద్ధి చేసుకోండి. కొందరు 2 గంటలు మాత్రమే స్మృతిలో ఉండినామని రాస్తారు, కానీ ఆ తర్వాత తక్కువైపోయిందని కూడా రాస్తారు. ఆ కొంచాన్ని కూడా మాయ మాయం చేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. రోజంతా సేవ చేయువారే స్మృతి కూడా చేయగలరు. పదే పదే తండ్రి పరిచయం ఇస్తూ ఉండాలి. తండ్రిని స్మృతి చేయమని బాబా ఎంతో తీవ్రంగా చెప్తూ ఉంటారు. స్మృతి చేయటం లేదని స్వయానికి కూడా తెలుస్తుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. చదువు చాలా సులభమైనది. తండ్రి ద్వారా మనం చదువుకుంటున్నాము. ఎంత విద్యా ధనం తీసుకుంటాము అంత గొప్ప ధనవంతులుగా అవుతాము. తండ్రి అందరినీ చదివిస్తారు కదా. మురళి కూడా అందరి వద్దకు వస్తుంది. కేవలం మీరే కాదు, అందరూ చదువుతున్నారు. మురళి రాకుంటే విలపిస్తూ ఉంటారు. మురళి వినని వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే నడుస్తూ ఉంటారు. మురళి వినాలనే ఆసక్తి ఉండాలి. బాబా, నేను వారసత్వం తీసుకునేందుకు వచ్చాము అనే పాట ఎంతో బాగుంది. బాబా, మేము ఎలా ఉన్నా, ఎవరిమైనా, చెవిటి వారమైనా మేము మీ వారిమే అని అంటారు కదా. ఈ మాట బాగానే ఉంది, కానీ అపవిత్రం నుండి మంచిగా అవ్వాలి కదా. ఆధారమంతా చదువు యోగాలపైనే ఉంది. తండ్రివారైన పిదప స్వర్గానికి తప్పకుండా వెళ్తాము, కానీ స్వర్గంలో ఏ పదవి పొందాలో అది కూడా ఆలోచించాలి. బాగా చదువుకోండి, దైవీ గుణాలు ధారణ చేయండి. కోతిగానే ఉంటే ఏ పదవి పొందుతారు? అక్కడ కూడా ప్రజలకు నౌకర్లు చౌకర్లు అందరూ కావాలి కదా. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు. ఎంత బాగా పురుషార్థం చేస్తే అంత ఎక్కువ సుఖం పొందుతారు. మంచి ధనవంతులుగా అయితే మంచి గౌరవం ఉంటుంది. బాగా చదువుకున్న వారికి మంచి గౌరవం ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ శాంతిగా ఉండమని బాబా సలహానిస్తున్నారు. సన్ముఖంలో ఉన్నవారి కంటే దూరంగా ఉన్నవారు చాలా స్మృతి చేస్తారని బాబాకు తెలుసు. వారు మంచి మంచి పదవిని కూడా పొందుతారు. భక్తి మార్గంలో కూడా ఇలాగే ఉంటుంది. కొంతమంది భక్తులు గురువుల కంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. చాలా భక్తి చేసిన వారే ఇక్కడికి వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైన వారు ఇక్కడికి రారు. భక్తి చేస్తూ చేస్తూ భక్తులందరూ వచ్చేస్తారు. బాబా చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీరు జ్ఞానం తీసుకుంటున్నారు, కావున మీరు చాలా భక్తి చేశారని రుజువవుతున్నది. ఎక్కువగా భక్తి చేసేవారు ఎక్కువగా చదువుతారు. భక్తి తక్కువగా చేసిన వారు తక్కువగా చదువుకుంటారు. ముఖ్యమైన శ్రమ స్మృతి చేయటమే. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక చాలా మధురంగా కూడా తయారవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరు ఎంత ప్రియమైన బంధుమిత్రులైనా వారిపై అంశమాత్రం మోహం కూడా ఉండరాదు. నిర్మోహులుగా అవ్వాలి. యుక్తిగా తెలపాలి. స్వయంపైనే కాక ఇతరులపై కూడా దయ ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి మరియు టీచర్ను చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. స్వయం భగవంతుడు చదివించి మాకు విశ్వచక్రవర్తి పదవిని ఇస్తున్నారనే నష ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి. వ్యర్థ మాటలు మాట్లాడరాదు. వరదానము. అవినాశి ఆత్మిక రంగును వేసుకునే సత్యమైన హోలీ ద్వారా బాప్ సమాన్ స్థితి యొక్క అనుభవీ భవ. మీరు పరమాత్మ రంగులో రంగరింపబడిన హోలీ ఆత్మలు. సంగం యుగం హోలీ జీవితాన్ని గడిపే యుగము. ఎప్పుడైతే అవినాశి ఆత్మిక రంగు అంటుకుంటుందో అప్పుడు సదాకాలం కొరకు తండ్రి సమానంగా అవుతారు. కనుక
మీ హోలీ అంటే సాంగత్యం అనే రంగు ద్వారా తండ్రి సమానం కావటం. రంగు ఎంత పక్కాగా ఉండాలి అంటే ఇతరులను కూడా సమానంగా చేసేయాలి. ప్రతి ఆత్మపై అవినాశి జ్ఞానం యొక్క రంగు, స్మృతి యొక్క రంగు, అనేక శక్తుల రంగు, గుణాల రంగు, శ్రేష్టమైన వృత్తి, దృష్టి, శుభభావన, శుభకామనల ఆత్మిక రంగు వేయండి. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా మరియు నోటిని మధురంగా చేసుకోండి. ఈరోజు అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. సత్యత యొక్క స్వరూపంగా ఈ నషాతో చెప్పండి, నషాతో చూడండి. మేము సర్వశక్తివంతుని ప్రభుత్వం యొక్క అనుచరులము అనే ఈ స్మృతితో అయథార్థాన్ని యథార్థంలోకి తీసుకురావాలి. సత్యంను ప్రసిద్ధం చేయాలి, దాచిపెట్టరాదు, కానీ సభ్యతతో రుజువు చేయాలి. మేము శివశక్తులము అనే నష ఉండాలి. శక్తులు ధైర్యం చేస్తే సర్వశక్తివంతుడు సహాయం చేస్తాడు. అచ్చా, ఓం శాంతి.